అదంతా బాగానే ఉంటుంది. అదేం కుదరదు. నేను చూసుకుంటాను. డబ్బులు నేను ఇచ్చాడు. చూసుకుంటానులే. ఒక నిమిషం కేసు పెడితే ఏం చేస్తావు? ఏంటి సార్ తాగేసి వచ్చారు సార్. సార్ ఇంతవరకు తాగలేదు సార్. ఫ్రెండ్ బర్త్డే సార్. అందుకే తాగలేదు సార్. ఇంకెప్పుడు తాగలేదు సార్. సార్ ప్లీజ్ సార్ ఒకసారి పంపించేవయ్యా. సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బండి తీరా. సార్ మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. 100-200 లాగి ఉండొచ్చు కదా సార్. ఆ వయసులో నువ్వు తాగలేదా ఏంటి? తాగాను సార్. పోయా సార్ ఏయ్, సార్. ఏంటయ్యా మనల్ని చూసి ఆటో అక్కడ ఆగిపోయింది? ఏంటి వెళ్ళి చూడు. రేయ్ ఎవరు ఆటోలో దిగండ్రా. రేయ్ మీకు చెప్పేది. సార్ ఒకే ఆటోలో 7 కూర్చున్నారు సార్. దిగమని చెప్పయ్యా. రేయ్ దిగండ్రా. దిగమంటుంటే ఏంటట? సార్ దిగమంటుంటే వినిపించుకోవట్లేదు సార్. చొక్కా పట్టుకుని దించు. రేయ్ దిగు. దిగరా. ఏంటయ్యా? సార్ మొండికేస్తున్నాడు సార్. ఇదిగో వస్తున్నా. రైల్వే గేట్ రోడ్కి పోనివరా. సరేనా. నువ్వు చెప్పిన పని అయిపోయింది. నమస్కారం. మోసుకురండి. అలాగేనా. నమస్తే అన్న. వెళ్ళండి. అలాగేనా. మూర్తి, అన్నా వీడి శవాన్ని పోలీస్ స్టేషన్ బయట వేలాడితే నన్ను పట్టుకోవాలనుకుని ఒక్కో పోలీసోడు వీడి చావుని చూసి వణిక్కిపోవాలి. ఎవరో నువ్వు బీషప్ లో కాల్ చెప్పుకొని వచ్చున్నావు? పైల్సా? ఇంట్రడక్షన్ బిల్డప్ సార్. ఏయ్! అన్న ఇదిగో వస్తున్నానన్న. అన్న నమస్కారం అన్న. మై నేమ్ గులానందం గోవింద్ అన్న. పెద్ద రౌడీ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో గులన్న. మీ దగ్గర ఎస్టేట్ గా చేరాలి. నన్ను ఆశీర్వదించన్న. నేను ఇంకా నిన్ను చేర్చుకోలేదు. నేను ఫిక్స్ అయిపోయానన్న. అయితే ఏంటి ఇప్పుడు? భలే అడిగావు. ఏ అన్న ఇదే ఏరియాలో నువ్వెందుకని సమరసింహారెడ్డో నరసింహనాయుడో కాకూడదు? ఫ్యూచర్ లో నువ్వు చచ్చిపోయాక నేనెందుకు అప్లేసుకు రాకూడదు? ఏయ్! తమరి చోటు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాకూడదని ఒక కస్టమర్ చిన్న మ్యాటర్. మీరు ఒప్పుకుంటే ఓ 1,00,000 ఇస్తారా? ₹1,00,000? లక్షల మాట మీరు ఎప్పుడు వినలేదనుకుంటా. కూర్చోండి కూర్చోండి. ₹1,00,000 ఆ పైన పైన ఎవడండి? మ్యాటర్కి రారా. అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటారన్నాడు. అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేము క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు. అడగడానికి వెళ్ళిన మా నాన్నని కొట్టి పంపించాడు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్ప వాళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగే నా వీడియో క్లిప్ ని నాకు ఇప్పించాలి. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ అన్నా. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్నా. వాళ్ళ నొదలకూడదన్నా. నెల్లూరులో నుంచి ఉంటావే. అయ్యో సారీ అన్న. నువ్వేస్తావా నేనైనా? నువ్వేస్తావా నేనైనా? నువ్వేస్తావా? నువ్వేసి 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 అలా చూడన్నా. ఓ అమాయకురాల జీవితంతో ఆడుకున్నారన్న. డబ్బు చూపించు, డబ్బు చూపించు. డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది. ఏసీ అన్న, ఏసీ అన్న, ఏసీ.
వాడిని 4 పీకి నీకు కావాల్సింది తీసుకోపో. ఆస్తులు కూడా రాయించి తీసుకో. ప్లీజ్ వద్దన్న, మమ్మల్ని చేయొద్దు. సారీ సిస్టర్, ప్లీజ్ సార్, మమ్మల్ని ఎప్పుడు తప్పు చేయండి సార్. సార్ మీరే చెప్పండి సార్, లేదంటే చంపేస్తారు సార్. ప్లీజ్ సార్. ఏరా, నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? చెప్పరా? ఆ వీడియోని ఇవ్వరా? డార్లింగ్, వీళ్ళని ఇలా అడిగితే పని జరగదు. ఇలా రా. అన్న, అన్న, వద్దన్న, వద్దన్న, మమ్మల్ని ఏం చేయొద్దన్న. ఏంట్రా అడుగుతుంటావు? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న, దీనికి నాకు ఏ సంబంధం లేదు. సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్న. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్లో కాముగా కూర్చుందాం. బాలు అన్నా, ఇటువైపు వెళ్ళండి. అలాగేనా? నువ్వు బయలుదేరమ్మా. ఓకే అండి. వెళ్ళు. అయ్యో అన్న, అలా కోపంగా చూడకన్నా. మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్న, ఎవరొచ్చి ఏ అడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్నా. చావడానికి ఎందుకు రా చెవట్ల కక్కుకుంటూ వస్తున్నారు. చవట్లా అన్నా, అన్నా, ప్రాణం ఉంది చూడు. అన్న, నేను ఏం చేశాను రా? బుక్ అయిపోయాం. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అన్నా, 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 ఎవర్రా అన్న లేపేసింది? అయ్యయ్యో! అన్నా, చూసేశారు. ఇంకెక్కడ ఉండటం డేంజర్. పరిగెట్టు, పరిగెట్టు, పరిగెట్టు. అయ్యో, అంత దూరం పరిగెట్లేదే. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నా అన్న లేపుతాడు, నా తమ్ముడు లేపుతాడు. ఎవర్రా? ఉంటే ఇద్దరిని లేపేస్తాడు. పోండ్రా. పడింది. ఏడి కనపడేంటి? ట్రైన్ కి లేట్ అయినట్టు అంత స్పీడ్ లో వస్తున్నారేంట్రా? ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. వచ్చేసారు. శవాలతో శవం అయిపోతాం. అరవకండ్రా. మీలే అరిచినోళ్లే ఇలా స్టైల్ గా పడుకున్నారు. సాఫ్ట్ గా డీల్ చేయండిరా. మా అన్నని లేపేశారు, తనతో వచ్చిన 4 లేపేశారు. ఇక ఉన్నది మేమిద్దరమేరా. మీరిద్దరన్నా ఉండండ్రా. వీళ్ళందరినీ ఎవరు లేపేశారు చెప్తావా లేదా? సైగ చేసావో కళ్ళలో పడుస్తా. అప్పుడు దాకా మీరు ఉంటేగా వెనక్కి చూడండి రా. కాళీ, అయ్యో అన్న, వీళ్ళతో చేరి పెద్ద రౌడీ అవుదాం అనుకున్నాను. వేస్ట్ అని తెలిసిపోయింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతానన్న. పాత బస్తీ మూర్తిల్లు తెలుసా? పాత బస్తీ ఏరియా మొత్తం తెలుసు. డైనోసర్ లో ఉన్నారేంటి సార్? నువ్వు కాదు, పాలు పోయడానికి వచ్చారు. రౌడీన్ సార్. రౌడీయా? శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్లో వెతుకోండి సార్. వాడెవడో సార్ ఆ టాపిక్ లోకి మనం దూరొద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు. సార్ శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకర్ అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు సార్. లేపేస్తారు ఈడన్న అర్థం చేసి చెప్పరా.
ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషరా. ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా దున్నపోతా. ఎరా మీరే రౌడీలరా. వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే ఫు, ఫు, నువ్వు రౌడీవా? రౌడీలు కళ్ళతో మాట్లాడితే తలకాయలు తీస్తారు, మెడకాయలు కోస్తారు. నువ్వు నిమ్మకాయలు కూడా కోయలేవురా. అన్న నెక్స్ట్ క్యాండిడేట్ భవానీ. భవానీయా? అన్నా చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్నా. ఫ్రెషే కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. Good. కానీ 30 రోజులుగా స్నానం చేయలే. అది ఒక పాట పాడు. సింధూరా పువ్వా, చాలు, చాలు, చాలు. సింధూరా చిన్నారి చిల్లక్క. అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో మంచి మూడ్ లో వస్తున్నాడు. దొరికితే దొడ్లో కుట్టేసేలా ఉన్నాడు. ఏంటి ఇంత రఫ్ గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత రా, నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు, వాడు పడదోసేశాడు. మూర్తి, మూర్తి! భవానీ ఎవరు, కాళీ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూసే ముందు మనకిష్టమైన కాంచనాన్ని చూసొద్దామా? ఏంట్రా ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదురా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సింగపూర్లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఈ బిజినెస్, డబ్బు, పేరు అన్నీ ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా. నేను వెళ్ళని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్స్ లేరు. కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా. నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా? అవును. ఒకే ప్రాబ్లం ని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావురా? అది కడుపు నొప్పి కాదు, వేరే అని చెప్తున్నాను కదా. నేను దేవుడున్నాడంటేనే నమ్మను, దయ్యం ఉందంటే నమ్మమంటావా? నమ్మి తీరాలి. నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను. సరే, నీకు నాకు ఒక ఛాలెంజ్. నీ కూతురికి కడుపు నొప్పని నువ్వు అంటున్నావు, కానీ తనని ఏదో పట్టి పీడిస్తోందని నేనంటున్నాను. పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతుర్ని తీసుకురా. గుడి లోపలికి కూడా రావక్కర్లేదు. జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు. తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో, అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను. లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రై, నాకు ఇలాంటి నమ్మకాలు లేవు, కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటాను. అక్కడమ్మా పైనంతే. పిలువమ్మా. దివ్య, దివ్య, నువ్వు ఇలా రామ్మా, నేను చూస్తాను.
కాలు కాలు లోపల పెట్టు. కాలు కాలు దించు. కూర్చోరా. రే, నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నాను రా. నాకేం అర్థం కావటం లేదురా. ఇప్పుడేం చేద్దాం అంటావు? మనం ఏమీ చేయక్కర్లేదు. గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన ఊళ్ళో చూడాలా, విదేశాల నుంచా? వద్దురా, విదేశాల్లో చూడు. రష్యన్. వీడే ఇప్పుడు నంబర్ 1. రే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళనే పిలిపించు. Regnatere, canta Dio salite, Querinos, regnatere, canta Dio salite, Aradia, Cadistere, Dio te, Jubilite Majesty, Gloria a Dio.
చూడమ్మా దివ్య దివ్య ఇటు చూడు చూడక్క దివ్య This is the one. Keep this. చూస్తాం It's over. Let's go. Thank God. రామమ్మా ఊరు నుంచి మావయ్యలందరూ వస్తున్నారు మావయ్యలతో కూతురులందరూ వస్తున్నారు నేను వస్తున్నా నువ్వేమీ రావక్కర్లేదు హే. మా మేము ఫ్యామిలీలో మాత్రమే తెలిసి నేను వస్తాం. ఎలా ఉండగలనమ్మా అచ్చి, కోర్టులో చేసుకోవద్దు నీ సెట్ అవుతా చెప్పు నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదని నేనే చీపురు చెప్పు షూ అన్నిటినీ రెడీ చేసి ఉంచాను నువ్వేం చేస్తావంటే ఆ బెడ్ చుట్టూ వీటిని పెట్టుకుని తొంగ ఈ మధ్య నేను వీటిని యూజ్ చేయట్లేదు మరే ఏ చెప్పరై ఒసేయ్, నువ్వు అలా రావే. ఈడు చుచ్చు పోసుకునేంత వరకు నాతో ఉండు. వద్దినమ్మా అయ్యో తప్పు నువ్వు ఇలాగే బయట అందరికి చెప్తున్నావా లేదు. ఇలా చూడు నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు బయట నుంచోనక్కర్లేదు పాట కూడా పాడక్కర్లేదు నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళను కానీ చుచ్చు పోస్తా వేసుకున్నావా రాఘవ అదే లేదు వాచ్మెన్ ఏమైనా అది పాత ఐడియా అయితే మరి ఎలా నేను రా? బాత్రూమ్ లోపలికి వెళ్ళను కానీ చుచ్చు పోస్తా చెప్పరా ఒక కొత్త ఐడియా వచ్చిందిగా ఏంట్రా ఐడియా నేను చెప్పను చేసి చూపిస్తా చెప్పరా చేసి చూద్దాం ఏం చేస్తాడు రెడీయా రెడీ బెడ్ పక్కనే టాయిలెట్ కొత్తగా లేదు వసేయ్ నేను తట్టుకోలేకపోతున్నాడు దెమ్మ తిరిగిపోయింది వదినా పాపా వీళ్ళు ఎలా పోతే నాకంటే నేను చుచ్చు పోసుకుంటాను బాత్రూంలోకి కావాలంటే నేను పాడతా నువ్వు ఆడమన్నా ఆడతాను కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పను Promise. ప్రామిస్ ఓ చిన్న రిక్వెస్ట్ దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది ఒక్కసారి చుచ్చు పోసుకుంటా ఈ రోజు ఎక్కడికి పారిపోతున్నావురా మా పాట పాడమ్మా పాడతానుండ్రా ఏ అమ్మా అమ్మా అమ్మోరమ్మా. ఏ దండాలు దండాలు అమ్మోరు చక్రకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు అమ్మోరు తల్లో. తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో గ్రేస్ పెంచమ్మా గ్రేస్ దండాలు దండాలు అమ్మోరు అమ్మోరు తల్లో తల్లో. శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము తల్లో. నాడా కట్టుకోరన్నా తెల్లారితే ఊరికి పోవాలి ఊరెళ్ళే ముందు నేను ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా మా ఆకలేస్తుందమ్మా ఈడు మొదలెట్టేసేట్రా వెళ్లే దారిలో ఏదన్నా గ్రామం వస్తుంది చేను గట్టున ఆగి తిందా. గ్రామం వచ్చేసిందిగా అయ్యయ్యయ్య, ఆత్మనమ్మా ఈడు నిలవనివ్వడ్రా బండాపు రే, ఆపరా, దున్న- హాయ్ కుమారనా నమస్కారం బాబు. ఎలా ఉన్నావు బాగున్నావా ఉన్నాను బాబు. లగేజ్ కార్ లో ఉంది అవును మరదల్స్ ఎక్కడా లోపలే ఉన్నారు. ఆ? వెళ్ళి రెస్ట్ తీసుకోరా రేపు పొద్దునే మాట్లాడుకుందాం మరదల్స్ మీరు కూడా నాతో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు ఓకే వీడు గోక్కోవడం ఆపడే
మొదలైంది. నానా నానా వాటర్ కావాలి నానా. నా దగ్గర వాటర్ లేదు, క్వార్టర్ లేదు. అయ్యో తను అడగడానికి నేనే వెళ్ళి తాగొచ్చు. ఎవరు ఎవరు ఏడ్చిందని అడుగుతున్నానుగా. నీళ్ళు తగ్గడానికి వచ్చానా ఎవరు ఏడుస్తున్నట్టుంటే అందుకే భయపడి. అర్ధరాత్రి ఒంటరిగా నీళ్లు తాగడానికి వచ్చావు. నానమ్మ నేను నీతో ఒకటి చెప్తాను, అది ఎవరితోనే చెప్పకే. ఆ ఫ్రిడ్జ్ పక్కన ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టే ఉంది నానమ్మ. నేనుండగా మన ఇంట్లోకి ఎవరు రా చూద్దాం. ఎందుకమ్మా మీ అరపులకి ఆడు లేచిపోయాడు. అందరూ తప్పుకోండి. వాట్? మరి ఇక్కడ ఐఎమ్ కమింగ్. నా చిట్టి వాట్? నా మీదకి వస్తున్నా. మళ్ళీ మొదలెట్టే సడతయా. ఒక్కటిచ్చానంటే ఎవరు వచ్చింది? బాబాయ్ బాబాయ్ ఇంట్లో ఏంటి? ఇలాంటి విషయాలు ఆడుతూ చెప్పకూడదే, ఇది ఒక ఇల్యూషన్. ఏయ్. ఉదయాన్నే తులసి పూజ ఉంది, అందరూ వెళ్ళి పడుకోండి. మీరేనా? ఏంటి మేమే?
బయలుదేరుతున్నా. ఆ, ఎక్కడికి వెళ్తున్నావు? వరంగల్ వచ్చానుగా నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి. నీ కోసం ఇంత అందంగా రెడీ అయి వచ్చాను. ఈ గ్లామర్ ని చూడకుండా నీ ఫ్రెండ్ ని చూడడానికి వెళ్తున్నావా? తనైనా గ్లామర్ మాత్రమే. సరే. నేను ఓవర్ గ్లామర్ గా వచ్చాను. బావా చూడవా? చూస్తా. ఏ ఇటు చూడు. చూసా. ఇటు చూడు. అది చూసా. ఈ గ్లామర్ మొత్తం నీకే. అయ్యో, ఇలా మాట్లాడుతూ ఉంటేలా ముగ్గురు కలిసి ఇంప్రెస్ చేయాలిగా. ఇంప్రెసే కదా. ఇప్పుడు చూడు బావా. ఎవరు? ఎవరు తలుపు తట్టింది? అరే ఏంటమ్మా? అబ్బబ్బా, దంచవే మేలు తక్కువరా, వడ్లు దంచవే. అవునా? అయ్యో, ఎవరికి ఏం కనపడితే? ఏం చూసారో చెప్పండి. ఏంటి? ఎక్కడ ఎక్కడ కల వచ్చింది. ఒక్కడ బీకాను అనుకో. అమ్మా కలంటమ్మా. ఎందుకు రాదు? కొత్త చోటు, కొత్త రూము, ఒంటరిగా పడుకోవద్దంటే వింటే కదా. అడ్డమైనవి ఆలోచిస్తూ పడుకుంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి పడుకోండి. సరే అందరూ వెళ్ళండి, నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను. ఇదేమన్నా ఓల్గా బస్సా? వెళ్ళి డ్రాప్ చేసి వెళ్ళి అక్కడైతే కలొచ్చి తనేడ్చింది. ఏమొచ్చిందని మీరేడుస్తున్నారు? తను మాత్రం ఎక్కి కూర్చుంది. అదే కదా మరి మేము లే ఆశపడి అడుగుతున్నారు కదా. ఎక్కించుకో. రండి వచ్చెక్కండి. యా. ఏంటి? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నెక్స్ట్. థ్యాంక్స్. నెక్స్ట్. చిన్నపిల్లని ఫీలింగా? యారా ఎప్పుడు నువ్వే కూర్చుంటావు. ఒక్కసారి నేనేకి కూర్చుంటే తప్ప తట్టుకోలేనమ్మా. రాత్రంతా సరదాగా మాట్లాడుకున్నాం, ఎవరికి నిద్రలేదు. ఎరాగా ముగ్గురిని ఎలా తట్టుకున్నావురా? ఒక్కొక్కళ్ళే వచ్చి కూర్చున్నారు. ముగ్గురు ఒకేసారి వచ్చినా కూడా నేను రెడీ. ఆ ముగ్గురు కూడా ఉందా? ఏంటి రెడీయా? చూద్దామా చూద్దామా. ఏమైంది? ఏమైంది? వెళ్ళి చూద్దామండి. త్వరగా రండి. వెళ్ళి చూద్దాం. మన మాణిక్యానికి ఏమైందిరా? నిన్నటి వరకు బానే ఉన్నాడుగా, ఇంతలో ఏమైందిరా? నిన్న రాత్రి కూడా బాగానే ఉందమ్మా. హఠాత్తుగా ఏమైందో తెలియట్లేదమ్మా. అన్ని అపశకునంగా జరుగుతున్నాయే. అవును నాన్న, నాకు అలాగే అనిపిస్తోంది.
ఎంతవరకు మేము కలిసి చేసిన బిజినెస్ లో ఏ ప్రాబ్లం రాలేదు. అవునా? కానీ నిన్న ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయట. అంతేకాదు నాన్న, కంపెనీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. అవునత్తయ్య, మేము వేళతో వెళ్లి సైన్ చేయాలి. అవునత్తయ్య, మేమందరం వెళ్ళి 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. సరే అమ్మా. మీరు మాత్రమేనా మీ కూతుళ్ళని తీసుకెళ్తున్నారా? అవతలకి ఉండమ్మా, నా మనసేమీ బాగోలేదు. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. నేను వీళ్ళని మునీశ్వరుడు గుడికి తీసుకువెళ్ళి ఓ పూజ చేయించి తీసుకొస్తాను. పెద్ద సమస్య ఏదో వస్తోంది. ఈ డ్రెస్ లో పిచ్చందంగా ఉన్నావు. ఈ రోజు చాలా స్మార్ట్ గా ఉన్నావు. నువ్వు కూడా బంగారం. రే దున్నయ్య, ఏంట్రా స్వామీజీలు ఉంటారనుకుంటే ఎటు చూసినా అఘోరిలో ఉన్నారు. ఈ రోజు శివరాత్రి అని తాతయ్య అన్నారు. శివరాత్రి అయితే ఇంతమంది ఉంటారా? అయ్యో స్వామి, దండం స్వామి. ఆగండి. కొంచెం నా ముందుకు రావా? ఇంట్లో సమస్య స్వామి, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మన ఇంట్లో సమస్య ఆయనకెలా తెలిసింది? మన ఇంట్లో సమస్య ఉందని స్వామీజీకి అలా తెలిసింది. తెలుస్తుందా? స్వామీజీ కదా. రుద్రా, ఆ శూలాయుధాన్ని తీసుకురా. ఇంట్లో తులసి కోట ఉందా? ఉంది స్వామి. ఈ శూలాయుధాన్ని అందులో పెట్టు. నువ్వురా. నిన్నే పిలుస్తున్నాడు, పో. తీసుకో. ఇక బయలుదేరండి. వెళ్ళండమ్మా, బయలుదేరండి. వస్తాం స్వామి. పిల్లలు బాగా ప్రార్థించుకుని త్రిశూలాన్ని గుచ్చండి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లమే రాకూడదు. అవును. ల్యాప్టాప్ ఆఫ్ చేసింది. కనెక్షన్ లేదు. నేనే నా రూమ్ లో నిద్ర పట్టట్లేదు. ఒకే డిస్టర్బెన్స్ గా ఉందని నీ రూమ్కి వచ్చి తలుపు తట్టాను, కానీ నువ్వు అక్కడ లేవు. బుక్ చదువుతా ఉన్నాను. సోఫాలో పడుకుని పోయాను. నువ్వు దేనైనా చూసి భయపడ్డావా? నేనా భయపడ్డమా? హలో, ఎవరు? ఎవరది? నేనే
ఏమైంది? అడుగుతున్నానా? ఏమైంది? ఏడవకుండా ధైర్యంగా చెప్పు, ఏమైంది? ఇంట్లో ఏదో ఉంది. నన్ను ఇక్కడికి విసిరి పారేసింది. స్వామీజీ ఇచ్చిన శూలాన్ని కూడా విసిరి పారేసింది. ప్రాణాలకి ప్రమాదం. లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళదు. నేను ఆ రోజే చెప్పాను నా కల్లోకి వచ్చిందని, కానీ ఎవరు నమ్మలేదు. నువ్వన్న కల్లో చూసావు, నేను డైరెక్ట్ గా చూసాను. ఓర్ని, నువ్వు ఇప్పుడే చూసావు. నేను మొన్న బ్రిడ్జి దగ్గర క్లాస్ అప్ లో చూసాను. దెయ్యం భయపడింది అత్తయ్య. చెప్పు తెగ. ఏయ్ కాసేపు ఊరుకుంటావా? సారీ నాన్న. చాలా ఆపు. సరే సరే తల్లి పద వెళ్దాం. భయపడకు, ధైర్యంగా ఉండు, ఏడవకు. మనం వెళ్ళిపోదాం అత్తయ్య. తను చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు. మనం ఉదయం గుళ్ళో కలిసిన అఘోరి నాకు తెలుసు. వెంటనే అందరం వెళ్ళి ఆయన కలుద్దాం. సరే రాఘవయ్య. అదిగో భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడు. వాడు వచ్చేదానికి అందరి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వాడికి నడుములు చూపించకండి, అందరూ కింద పడుకోండి. హాయ్ రా. నడువు మీద ఎక్కి కూర్చుంటానని అందరూ కింద పడుకున్నారా? ఏంట్రా లుక్? నేను మీకన్నా ముదురుని. అవును, నేను ఎవరి మీదన్నా ఎక్కి కూర్చోవడం కంటిన్యూటీ కదా. ఇలా అందరూ పడుకుని ఉంటే ఎవరి మీద కూర్చోను? నీ తాత ఆ. అఘోరి స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన మీద అమ్మా, అఘోరి స్వామి అంటే ఎలా ఉంటారో చెప్పవా? క్యారం బోర్డుకి పౌడర్ పూసినట్టు మిలమిలా మెరిసిపోతుంటాడు రా. నీలాగే ఉంటారు కదమ్మా. శివారా. పోవే. ఏయ్. సారీ మా. చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు వచ్చావ్? నేనే ముందు నేను వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. ఓయ్ తాతయ్య, మీరేగా పిలుచుకొచ్చారు, లేపండి. ఆ? ఆ, ఆ, ఆ. స్వామి, నమస్కారం స్వామి. నమస్కారం. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపెడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి, సోలం ఏది? సోలమా? ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఇలా ఇవ్వండి. పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంట, వెళ్ళండి. వాళ్ళంటే డాడీయే వెళ్ళాలి. నేనెందుకు చిన్న పిల్లని? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు దున్నయ్య, పోరారే. రారా రే. స్వామి పెద్ద కోడలు వదినా, నేను పిలుస్తాను. రావే రావే. ఎప్పట్లో బుక్ అయిపోయానా? చిన్న పిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి, మీరిచ్చిన సోలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ స్వామీజీ. మొదటిది భూత ప్రేతాలంటారు. చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో. రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దెయ్యం. అమ్మా నాకు భయం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచి. గుడ్డలో కోస్తుంది స్వామి. నేను చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. చేసి. శక్తివంతమైన 3 బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి. తీసుకో. వస్తున్నా. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చెయ్యండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి 3 నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామా స్వామి? ప్రాణం పోతుంది. 2 పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికి ప్రమాదం. ఇది రక్త పిశాచి. చూడడానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి. ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ 3 మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. బొమ్మ
గుచ్చానంటే మొహం చూడు మొహం. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. స్వామి ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తాస్తాను. అహం బ్రహ్మాస్మి. చాలు బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్ మదర్ కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేం ఇదంతా ప్రశాంతంగా చెయ్యాలంటే ఆ రాఘవ గాడిని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని వాడు చుట్టూ తిరుగుతున్న నా ముగ్గురు మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. అమ్మా, బాయ్ అమ్మా. మీరందరూ జాగ్రత్తగా చాలా ఉండండి. రండి, రండి. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? పెట్టేశారయ్యా. అరే ఏంటది? చెప్పుని చీపురు కట్టిని చేతిలో పట్టుకున్నా. ఏమండి అది కక్కుసలు కడిగిన చీపురండి. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే. ఇది నా తమ్ముడు రాఘవ్ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలుపెట్టు. ఓం మునీశ్వరాయ నమః. ఓం అమ్మా. హలో ఎనీబడీస్ దే? నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. వసే తెలుగు తక్కువ రావేలా. ఇదే చేయి పట్టు లాక్కొచ్చేలా ఉంది. ఓం మునీశ్వరాయ నమః. ఓం మునీశ్వరాయ నమః. ఓం. ఎందుకురా ఈ టైంలో సెక్కిలిస్తోంది? వచ్చేసారా? త్వరగా వచ్చి నన్ను మాత్రం కిందకి దించేయరా. హార్స్ చాలా ఫోర్స్ గా ఇచ్చినట్టుంది. అదండి కోటలా దిగండి. ఆ దెయ్యం ఊరుకున్నా ఈ గుర్రం ఊరుకోవట్లేదు. ఎలాగో ఫస్ట్ చెకప్ పూర్తి అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ గొర్రెని దెయ్యం. వావ్, అల్లాహు అక్బర్. కంటిన్యూ. నన్ను కాపాడండి. భయంతో ఎక్కేశానండి. అయితే ఎలా ఎక్కావో అలాగే దిగు. నాకెక్కడ తెలుసు దిగడం రాదండి. నేను పట్టుకుంటా చెప్పు. ఇంకా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదురా. ఈ ఇంట్లో భయంకరమైంది ఏదో ఉంది. అది మనకు కనపడదురా. జంతువులకి కనపడుతుంది. ఏది లేకుండా అన్ని వెళ్ళిపోయాయి. కోడిపిల్ల వెళ్ళిపోయింది. ఈ చంటిపిల్ల వెళ్ళిపోయింది. చేస్తే 3 పూజలు ఫుల్ గా చేయాలి. 2 పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణాలకి ప్రమాదం. స్వామీజీ చెప్పారు కదా. అయ్యో 3 మేకలు రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా పాకెట్లో ఉన్నాయమ్మా. అయ్యో, రాక్షసి. రెండు బొమ్మలు కట్టే ఇది చాలా టెర్రర్ గా ఉంది. దానికంటే మీన పెట్టారా? పెట్టండి. జాగ్రత్త. రే, ఆ మేకలు ఇవ్వరా. పోసే, నువ్వు తల్లి కూర్చోవే. అయితే ఏదండి? ఇదేనా? కూర్చో. ఇప్పుడు రెండో మేకు నువ్వే కూర్చోాలి. డాన్స్ అంటారు. డైరీగా ఉండు. ఒరే కూర్చోలే. కరెంటు పోయింది. భయంలో మేకలు ఎక్కడో పడేసాడు. కనుగొట్టలేదా? మొదలెట్టిందిరా మీ అమ్మ. అయ్యో
చెప్పినట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి, కాపాడండి స్వామి. అంతేకాదు నేను క్లోజప్ లో చూశాను స్వామి. అవును స్వామి, మా అమ్మని కాపాడండి స్వామి. మా ఇంట్లో ఉన్న దెయ్యం ఎలా మా ముందుకొచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దెయ్యంలాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి. చూడండి స్వామి. హాయ్ స్వామి, హౌ ఆర్ యు? తల్లిని కూడా అయ్యా అయ్యా స్వామి స్వామి, దెయ్యం కొట్టిన కొట్టుడికి నా ప్యాగులు తెగిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు స్వామి. వైబ్రేషన్ రావడానికి సంవత్సరం పట్టేలా ఉంది. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి. పదండి వెళదాం. రండి చూద్దాం. మేము చూసింది చాలు, మీరెళ్ళి చూడండి. మా సమస్యల్ని తీరిస్తే చాలు. ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకే క్లైమేట్ చేంజ్. చెప్పేది విను. వచ్చేయ్. ఎవ్రీథింగ్ క్లియర్. ఇల్లు శుభ్రం చేసి సంతోషంగా ఉండండి. దాన్ని బంధించేశాను. బంధించేశారా స్వామి? ప్రామిస్? సత్య ప్రమాణంగా. స్వామిని వదిలిపెట్టేలా లేదు. స్వామి బండ్లు దింపుతా. అవసరం లేదు. అలాగే. ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే ఎరగదేద్దాం. పీడ వెరగడైపోయింది. రండి ఎంజాయ్ చేద్దాం. ఇన్ని కొన్నా ఇంకా మీ షాపింగ్ అవ్వలేదా? నేను కూర్చుంటాను. అమ్మా. హే, ఆ. ఈ లిప్స్టిక్ బాగుంది కదా? బాగుంది, అదిరింది. చూడకుండా చెప్తావేంటి? సో చాలా బిజీ. అవును, చాలా బిజీ. నీకెప్పుడు జోక్లే. ఈ షేడ్ బాగుందా? బాగుంది, సూపర్ గా ఉంది. చూసి చెప్పొచ్చు కదా. చెప్పు. హే, ఈ లిప్స్టిక్ బాగుందా? సూపర్ గా ఉంది. చూసి చెప్పు. ఏ, నువ్వు లిప్స్టిక్ కొనుక్కుంటే నన్ను ఎందుకు చూడమంటున్నావు? లిప్స్టిక్ వేసుకునేది నీ కోసమే కదా. అలాగా పెప్పర్మెంట్. చెక్ చేసి కదా తీసుకొచ్చాను. ఏమైపోయింది? ఈ కావ్య ఏంటి అలా చూస్తున్నా? లిప్స్టిక్ ఇయర్ రింగ్ ఏది కనపడటం లేదు. నా ఐలాషెస్ బ్యాంగిల్స్ కూడా కనపడడం లేదే. నీ బ్యాగ్ లో ఉంది. నేనే నా హీల్స్ కనపడడం లేదని వెతుకుతుంటే మళ్ళీ మొదలవుతుందా? నా హీల్స్ తో నడుస్తున్నాడే. చూడండి. అవును, వాడు ఐలాష్ కి మస్కరా వేస్తున్నాడు. హే, నా లిప్స్టిక్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పిలుద్దామా? Don't disturb me!
ఏంటయ్యా నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా. వీడికి ఇంగ్లీష్ అవసరమా? లూసే లూసా? రాఘవ నా లిప్స్టిక్ వేసుకుని రైల్స్ వేసుకుని టక్ 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 నడిచాడు. ఐలాష్ కి ఆ ఆ ఆ అని మస్కర్ వేసి భయపడుతున్నాడు. ఏంటి నా కొడుక? అవును. అలాగే ముగ్గురు మెల్లిగా నా రూమ్ లోకి రండి. రండి చూద్దాం. నిద్రపోతున్నాడు. దుప్పటి తీసి మీరే చూసుకోండి. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళి చూడు. నేను ఎవరో కొడుతున్నారు, కత్తితో పొడి చేశారు, రక్తం బాగా కారుతోంది. చచ్చిపోయాడు. గుడ్ నైట్. చిచి కూర్చున్న లక్షణం చూడు. కాలు దగ్గరికి ముడుచుకో. వాడు అసలే కాలు వచ్చి భయపడి ముసుగుతని పడుకున్నాడు. మిమ్మల్ని వాడు లిప్పీసి వేసుకుని భయపెట్టాడా? వాడితో సరసాలనుకుంటే పొద్దునే రండి. వెళ్ళండి. అక్కడ చూస్తే భయపడుతున్నాడు, ఇక్కడ చూస్తే బుద్ధిగా పడుకున్నాడు. ఇది కళ నిజం నాకు అర్థం కావటం లేదే. చూడండి, ఏదైనా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఓకే? తొమ్మిదిన్నరకు వస్తానన్నావు, ఇప్పుడు 11:30 అయింది. నాకు 1 గంటకు వేరే పని ఉందని నీకు తెలీదా? కొంచెం లేట్ అయింది, సారీ. ఏంటి సారీ? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారైనా తీసి మాట్లాడేవా? ఇదొకటి డిస్టర్బ్ గా ఉంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏ హోటల్కి వెళ్తున్నా? కొంచెం వెనక్కి జరిగి కూర్చో. జరిగి కూర్చోడానికి తీసుకొచ్చా. తాళమిచ్చే సుజా. వరంగల్ అనేది ఈ శంకర్ కోటరా. మినిస్టర్ మనిషిని తెలిసి కూడా ఈ పని చేశాడంటే ఎవడ్రా వాడు? ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, కనిపెడతాను. కనిపెట్టకపోతే నిన్ను చంపేస్తాను. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఏమండి పడుకుంది, నేను రెడీ. అరచి అది కాదండి, మరి రాత్రి అయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎలా జరుగుద్ది? నువ్వు త్వరగా పడుకుంటావు కదా. ఎప్పుడు చూసినా రొమాన్స్ చేసుకుంటూ బ్లడీ ఫుల్స్. వదినా, నాకు డౌట్. ఈ అర్ధరాత్రిలోనా? అవును వదినా, ఈ ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు. ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు వస్తున్నట్టు. రెండు ఒకటే. అవునా? మాకు అదే డౌట్ రా. దాని గురించే మేము ఇద్దరం నా ముందు కూడా ఒక దెయ్యం నుంచురా. ఏమి వచ్చినా అన్నయ్య నేను చూసుకుంటానన్నా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఆ గోరి దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. మెడల్లానా ఆ గోరి వేస్తే ఆ గోరి కన్నా పవర్ఫుల్ అయిన నాకు తెలుసు. అవునా? నేను తీసుకెళ్తా. అయితే ఓకే. ఎందుకు కొడతావు? అక్కడి దగ్గరికి వెళ్దామా? వెళ్దామా? నేను డిసైడ్ చేయను. నువ్వు ఎందుకు చేస్తున్నావు? వదినా, ఆ అన్నయ్య ఆ గోరి దగ్గర తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మరిది? పిడికి అన్నం పెడతావా? అక్కడెవరు భోంచలేదు. ఆకలి. పిడికి అన్నం పెడతావా? బిర్యానీ పెడతా. అన్నం పెడతావా? బిర్యానీ అక్కడెవరు భోంచలేదు.
అన్న అయ్యో అయ్యో ఎందుకమ్మా ఇక్కడ ఏమీ జరగలే ఎవరికి ఏమీ చెప్పకో కప్పుకొని పడుకో. కనీసం పిండైనా సరిగా వేస్తున్నావా? చాలా మన కూతురు పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి ఒంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి. ఏమైంది? ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, అంతలో మీరు భయపడి పిండి ఒంపేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్ళిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? నేను చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నమస్కారం వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హీల్స్ వేసుకుని టుక్ 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 మని నడిచాడు రూమ్ లో. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయ్య. మేము ముగ్గురు వెళ్ళి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం. లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది. వాళ్ళని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్య. డ్రామానే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్య. అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా. అయ్యో, నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను. అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు ఇప్పుడు వస్తాడు. వాడిని కూర్చోబెట్టి మేము ముగ్గురం క్లోజ్ గా వెళ్తాం. అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది. చూడండి, వాడు వచ్చేలోగా మీరు అందరూ వెళ్ళి దాక్కోండి. ఇది వర్కౌట్ అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. అయ్యో, వస్తున్నాడు, వస్తున్నాడు. నేను తాగాలి. అయ్యో, నేను తాగాలి. ఏం జరగబోతుందో? రాఘవా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా వస్తావా? నేను ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. పిలుస్తున్నాం కదా, రా వచ్చి కూర్చో. కూర్చో. ఏం లేదు రాఘవ్, మేము ముగ్గురం ఫ్రీగానే ఉన్నాం. నీతో రావచ్చా? మీరు అక్కడికి రాకూడదు, డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను చూడు, నా కళ్ళు చూడు, అంతా పోతుంది. వద్దుందా నీకు? దీనికోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ముట్టుటే నన్ను ముట్టుకోకు. మాతో కొంచెం రొమాన్స్ వదులు, చేయొచ్చు కదా? వదులు. ఎక్కడికి వెళ్తున్నావు? వదులు, వదలమన్నాను. వదలమంటుంటే. వదలండి, వద్దు, వదలండి. ఏయ్, వదలండి, వదలమంటుంటే. ముగ్గురు ప్లాన్ చేసి నన్ను బయటికి రప్పించారు కదా. ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? మీ లవర్ ని నేను కౌగలించుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? నాలో కూడా నా లవర్ ఉన్నాడు. ముగ్గురు కలిసి ఓ మగాడిని కౌగలించుకుంటున్నారే, మీరు అమ్మాయిలేనా? ఛీ! ఇలా చూడండి, ఎన్నిసార్లు మీరు రాసుకుని పూసుకుని గట్టిగా కౌగలించుకుని ఉమా ఉమా ఉమాలు పెట్టినా మీ మేకప్ అందానికి పడిపోడు. వాడు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? నా అందానికి ముందు మీ ముగ్గురు చెప్ప ఫిగర్స్. భయపడుతున్నట్టు ఉన్నారు. సాఫ్ట్ గానే మాట్లాడతాను. డూ యు నో ఇంగ్లీష్? ఐఎమ్ ఇన్ లవ్ విత్ కాళీ మై డియర్స్. హౌ డేర్ యు టచ్ హిమ్? యు గాట్ ద పాయింట్? ఎవరా కాలి చెప్పు, అసలు నీకేం కావాలి? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? రండే నా సోదరులారా. I don't need to explain it to you. I have a very important work. Go and sleep early. Good night. Baby. అత్తయ్య, మేము చెప్పినప్పుడు నమ్మలేదు కదా. ఇప్పుడు మీరు కళ్ళారా చూసారు. వచ్చి ఏంటో అడగండి. ఏంటో ఆడదల్లా నడుచుకుంటున్నావు? ఏంటి అది? రాఘవ నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఇలా సైలెంట్ గా నిల్చుంటే ఏంటి అర్థం? అడుగుతున్నా, చెప్పు. ఒరే రాఘవ, This guy is so silly. ఏంటి బల్లా? వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడమ్మా. హే, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. అస్సది ఇది ఎక్కడో విన్నట్టుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంకో రూపాన్ని చూడాలనుకోకండి. ఇంకో రూపమా? ఏంట్రా భయపడుతున్నావు? ఏది చూపించు. ఎందుకత్తయ్యా
దెయ్యాన్ని కొట్టారు నాకు అర్థం కావట్లేదు మా కన్నం తోయినంగా చూపించిన తర్వాత కూడా ఎందుకమ్మా కొట్టావు వేసి కొట్టేశానురా. అమ్మా వెనక రామ్మా భయంకరమైన రూపం రస్తావే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరా. కాళీ కమ్ అవుట్. వాడు ఎవరినో పిలుస్తున్నాడు. కమ్ అవుట్ కాళీ. ఒరేయ్, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినో పిలుస్తున్నాడు రా. నేను విన్నానమ్మా. ఏంటి రోసి? అయ్యో, వేరే గొంతు వినిపిస్తోందిరా. అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్. అంతకంటే భయంకరమైన రూపం రస్తావే. చెప్పండి దైవదా. ఎవరు రోసిని కొట్టింది? అన్నా, మేం కాదన్నా. అదిగో ఆ సోఫా వెనకాల దాక్కుందే, ఆ ముసలిదే కొట్టింది. క్షమించండి అత్తయ్య, మీకు వయసు అయింది, చచ్చినా పర్వాలేదు. మేము పాపం ఊరుకోమని చెప్పురా. క్షమించండి అత్తయ్య. నేనెందుకమ్మా నాకు ఇచ్చి పెళ్లి చేశావు? ఇప్పుడే ఇస్తా, ఇప్పుడే ఇస్తా. అమ్మా వెనకాలే ఉన్నాడమ్మా. వద్దు బాబు, వద్దు బాబు. అమ్మంట్రా, అమ్మంట్రా. కొట్టకూడదు, కొట్టకూడదు. అన్న 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 మా అమ్మకి బ్యాక్ వీక్. అదంతా ఓవర్ యాక్టింగ్, నమ్మకండి. రోసిని ప్లాన్ చేసి కొడతారా? నన్ను వదిలేనా? దాన్ని పట్టుకోండి. అది పక్కన చూడు. రాయిటు రాయిటు. ఇదిగో వచ్చినాడు. చాలా భయంకరమైన రూపం రస్తావే. చాలా భయంకరమైన రూపం రస్తావే. ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపరా స్వామి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపం రస్తావే. నువ్వు మాటతో చెప్తేను. మోహన్ చూడు, నువ్వు ఇట్రా. చిన్నపిల్లవా, సరిపో. థాంక్స్ అన్న, థాంక్స్ అన్న. నవ్వి నన్ను మోసం చేయకు, ఇట్రా. చాలా సంవత్సరాలుగా దెయ్యంతో తనలు తింటున్నాను. డిస్కౌంట్ ఓ, ఏమీ నువ్వే లేదా? చూపిస్తున్నావా? ఓకే. అవును దెయ్యమన్నా. అమ్మా, అయ్యో, అమ్మా. ఏంటి అక్కడ నుంచి ఏం చేస్తున్నావు? ఇట్రా. ఏస్కా, 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 ఏసానంటే నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. నా కాళ్ళు వాటి అంతటా అవే ఆడుతున్నాయన్నా. నువ్వు కొంచెం షటప్ చేస్తా. చుంచెలు కాయట్రా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నువ్వు దెయ్యానువా లేక నేను దెయ్యాన్నా? నువ్వే 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 ఆ? నువ్వే. నేను కొంచెం తిరిగి నుంచో. తిరిగితే కొడతా. తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాలతో నుంచొని పంపు కొడుతుంది? ఏయ్, ఇట్రా. రోసి, నువ్వే కదా కొట్టింది? బైక్ లే. నటించొద్దని చెప్పానా? అయ్యో అన్న, దెబ్బ తట్టుకోలేకపోతున్నా. బయటికి వెళ్ళు, వెళ్ళిపోతాను. వెళ్ళు. చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు, రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారో తోలొలి చేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఏమిటి ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది? రాఘవ లేడా? ఇలాంటి పనులు రాఘవ చేస్తాడు. ఏమైంది? ఆ స్వామీజీ నన్ను మోసం చేశాడు. నేను మోసం ఓ దేవుడా, అంత పని చేశాడా? తప్పుగా అనుకున్నారమ్మా. మన ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేశానని ఒట్టేశాడు అవును. కదా. కానీ దెయ్యం వెళ్ళిపోలేదు. మన రాఘవ మీద 2 దెయ్యాలున్నాయి. ఆ 2 కలిసి మా అందరి బ్యాంకులు పట్టేస్తున్నాయి. ముందు ఆ గోరి స్వామికి ఫోన్ చేసి ఆ, రమ్మనండి. చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముందా బకెట్ తీరా. లాగరా, లాగరా, ఇదిగో ఇప్పుడు లాగు, 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 లాగు. స్వామి, వెంటనే ఇంటికి రండి. స్వామి, దెయ్యాన్ని తరిమేశానని నా దగ్గర అబద్ధపు ఒట్టేశారు కదా. అవును, మంచి కోసమే అబద్ధపు ఓటు వేశాను. నేను ఆ రోజు దయ్యాన్ని తరివేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వెవరని వాడిని అడిగినప్పుడు వాడు గురించి చెప్పాడు.
అది విన్న తర్వాత వాడిని ఇక్కడి నుంచి పొమ్మండానికి నాకు మనసు రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని నేనే చెప్తాను. వాడి పేరు కాళీ. చెప్పు. కాళీ గురించి ఏమైనా చెప్పారా? ఎంత కొట్టినా ఎవడు నోరు ఇప్పట్లేదు సార్. సార్ నువ్వెంత కొట్టినా ఇక్కడ ఖాళీ అని గురించి ఎవడ ఏం చెప్పాలి సార్? ఏంటి సార్ మినిస్టర్ రెచ్చగొడితే మా దగ్గరికి వచ్చావా? ఎంత డబ్బు తీసుకున్నావు? పోలీసుని ఎదిరించి మాట్లాడతారా? చదువు సంజలేని చదువు సంతలేని కుక్కల. డోంట్ జడ్జెస్ బై ద కలర్ ఆఫ్ అవర్ స్కిన్. వి ఆర్ పూర్ బట్ నాట్ ది అన్ఎడ్యుకేటెడ్ స్కమ్బగ్స్. వి పీపుల్ స్ట్రగుల్ టు ఎర్న్ మనీ టు సాటిస్ఫై అవర్ స్టమక్. వి టు డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఏంట్రా మురికి వాళ్ళ పెరిగిన వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? సార్ ఒక బిడ్డను చదివించడానికే మనం ఎంత కష్టపడుతున్నాం. నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నాడు మా కాళీ అన్న. తాను చదువుకోకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాడు సార్ మా కాళీ అన్న. ఎంత ట్రై చేసినా మా కాళీ అన్నని పట్టుకోలేదు. Take your hands off him. If I write to the Human Rights Commission, you will have to face the consequences. You want to know about Kali, right? Enquire us. You have no business of manhandling us like this. Kali, మీరు అనుకునేలా కాదు సార్. మాలాంటి అనాథలందరికీ అన్న సార్. మమ్మల్ని కొట్టకుండా విచారించండి సార్. రూల్స్ మాట్లాడతారా? రూల్స్ ఒకడిని లేపేస్తే అప్పుడు తెలుస్తుందిరా. మీకు ప్రాణం తీయడమే సార్ తెలుసు, మా కాళీనికి ప్రాణం పోయడం తెలుసు. ఇదిగో వీడి నా తమ్ముడు. వీడి హార్ట్ లో హోల్ ఉంది, కాపాడలేమనే సార్. కాపాడాలంటే బోల్డ్ ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. ఒక్కో ఇంటి గడప ఎక్కి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు సార్, అడుక్కున్నాడు. నా తమ్ముడిని కాపాడండి కాపాడండి అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్. వచ్చాడు సార్ నా అన్న కాళీ, నా తమ్ముడికి ప్రాణం పోశాడు సార్. సార్ మాలాంటి వాళ్ళు కవచంలో ఉండేంత వరకు నా కాళీని నేను ఇక్కడ తాకలేదు సార్. సార్ తాకి చూడండి సార్, చూడండి. ఓ చేయలేదు సార్. నా ఖాళీ అనే నాకు నమ్మకాన్ని ఇచ్చా లోటు తెలియకుండా పెంచాడు సార్. సార్ మొన్నటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు సార్. ఇప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ ఆడితే విసులు వేస్తున్నారు సార్, విసులు వేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? మా కాళీ అనే సార్, మా కాళీ అనే. సార్ నాకు కాలేదు సార్, కాలేదు. నా కాలి చింది నా ఖాళీ అనే సార్. నా ఖాళీ అనే కోసం ప్రాణం కూడా ఇస్తాను. చూస్తావా చూస్తావా? కాళీ అని గురించి ఏమో చెప్పారా? పట్టండి పట్టండి. ఎవడరా కాళీ? సార్ కాళీ ఎవరు చెప్పమంటారా? పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు సార్. నాకు తెలిసి కాళీయే కాల్ చేస్తున్నారు సార్. కాళీని మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి 11ంటికి నీ ముందుకొస్తాను. నీ వల్ల అయితే పట్టుకో. పట్టుకుంటాను రా. టైం 11 అయింది. ఎక్కడ నీ కాళీ? సార్ మీ వాచ్ టైం తప్పనుకుంటా. ఇప్పుడే 11 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి. యువర్ అండర్ అరెస్ట్. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే. ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. సార్ ఎక్కడికి ఎదిగలారో తెలియదు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. గన్నులు దించడా, దించండి. గన్ను చేయకండి. వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి. గన్ను లోపల పెట్టండి. బోడిగుండు కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్ ఓ ముగ్గురు తీసుకెళ్ళావు. ఎవడ్రా అదే? బావా ఎవడ్రా? రండ్రా.
ఏంటిది నీళ్ళ బిందెలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోయారు? ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తుకెళ్తానికి వస్తావా? చూసావా నేను ఎత్తుకెళ్తున్నావు? మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వచ్చినా షూట్ చేసి పారేయండి, ఒక్కడిని వదలకండి. ఒక్కరోజు టైం ఇస్తే కాళీని పట్టుకుంటానన్నావు. అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయాను సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముడిని చంపినవాడు వాడే అని తెలుసు కదా. తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేం సార్, మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్. మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్లి వాడు ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్. ఏంట్రా వాడి బ్యాక్గ్రౌండ్? కాళీ గురించి నేను చెప్తాను సార్. తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోసి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అదెందువల్ల చెప్పనా? ఈ కోపం, ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం నుంచింది తప్ప? నా కొడుకు అయ్యుండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకొనున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివర్లో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునమ్మా, నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమంది సమాధానం చెప్పను. ఎవరో చూడమ్మా. నేను చూస్తానమ్మా. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి, వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? మంచిదండి. నాన్న, పిల్లరా, నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి. రామా రా, నా బంగారం. సరే సరే, రండి వెళదాం. పిల్లలు, రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. పిల్లలు పూర్తి రాధమ్మ పూర్తించింది. అమ్మా, నేను బువ్వ తినలేదు కదా, అందువల్ల నాకు నిద్ర పట్టట్లేదమ్మా. మీరు కరెక్ట్ టైంకి బువ్వ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. నేను మీకు ఒక ముద్దివ్వనా? రా తల్లి. అమ్మా, ఈడు బాబుకి మా అమ్మ నాన్న నన్ను కట్టబెట్టేటప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటానని కట్టబెట్టారమ్మా. కట్టుకున్నాకే తెలిసింది ఆడో తాగుబోతని. వారంలో 3 రోజులు మీరు పెట్టే కూడు తినేనమ్మా నేను నా బిడ్డ బతుకుతున్నావు. నిజం చెప్పాలంటే తల్లి పాలివ్వడానికి కూడా మీరు పెట్టే కూడేనమ్మా బలాన్ని ఇస్తుంది. నేను మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అవునమ్మా, ఈ పుణ్యం అంతా నీ బిడ్డకే చేరుతుందమ్మా.
ఇదెవరికి? ఫర్ కాళీ. అమ్మా 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 రాధమ్మా అయ్యయ్యో రాధమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యయ్యో, రాధమ్మ వెళ్ళిపోయిందా? మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా? రాత్రి కదా నా ఈడు మాత్రమే నా బిడ్డ కాదు, మీరు కూడా నా బిడ్డ లేరని ఇక మా కడుపులు నింపేది ఎవరమ్మా? రాధమ్మ చనిపోయిన తర్వాత రోసియే కాళీని చూసుకుంది. వాడికి రోసియే అంతా. కాళీ తను చదువుకోవటం మానేసి మిగతా పిల్లల్ని చదివించాడు. వాళ్ళ అమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి ఆ రోజు నుంచి ఎదుటి వాళ్ల కోసం జీవించటం మొదలుపెట్టాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆ వాడ జనమంతా రాధమ్మ స్థానంలో కాళీని చూశారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎంతో నమ్మకంతో ఆశ్రమం తలుపులు తట్టారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూడదని కాళీ తన జీవితాన్ని అర్పించాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందువల్ల ఆ వాడ జనమంతా కాళీని దేవుళ్లా చూశారు. రోసి, పిల్లలు ఇంకా నిద్రపోలేదుగా? ఏం లేదు, పిల్లలందరికీ వాళ్ళ భోజనం తెస్తానని చెప్పారు కదా. ఆయనకేదో చిన్న ప్రాబ్లం, అందుకే భోజనం తేలేకపోతున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు, అంతకన్నా సూపర్ భోజనం ఏర్పాటు చేశాను. 5 స్టార్ హోటల్లో పనిచేసే కుర్రాడు నాకు తెలుసు. వాడిని భోజనం ఇవ్వగలవా అని అడిగాను. క్యారియర్లో సర్దుతున్నాడు. ఇలాంటి భోజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మంచి భోజనం తీసుకొస్తున్నాను, పిల్లలు నిద్రపోకుండా చూసుకో. ఓకేనా? ఓకేనా? త్వరగా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్వాలేదన్నా. హోటల్ మేనేజర్ అన్నా. సార్ నమస్కారం సార్. ఎవరిని అడిగి నువ్వు ఈ భోజనం బయటికి తీసుకెళ్తున్నావు? సార్ ఇతని మీద ఏ తప్పు లేదు సార్. సార్ నా పేరు కాళీ సార్. రాధమ్మ గారి ఆశ్రమం నుంచి వస్తున్నాను. పిల్లలకి భోజనం కావాలని నేనే అడిగాను సార్. వయసులో పెద్దవాడవని వదిలేస్తున్నాను, లేదంటే? సార్ నాకు పెద్ద వయసు ఏం కాలేదు సార్. బాగా టెన్షన్ కోపం వల్ల చిన్నప్పుడే జుట్టు నెరిసిపోయింది సార్. తిట్టాలంటే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేకాని పిల్లలకి భోజనం ఇవ్వనని మాత్రం చెప్పకండి సార్. బౌన్సర్స్, ఇతను మెడబట్టుకుని బయటికి అంటే సార్ తీసుకెళ్ళండి. సార్ అతను ఏ తప్పు చేయలేదు సార్. సార్ పిల్లల ఆకలితో సార్. మణి మణి అన్నా, నువ్వేంటన్నా ఈవేళ ఇప్పుడు? ఇట్రా. ఏంటన్నా, అందరికి కూడు తీసుకొచ్చావా? పిలవనా? కాదు మణి, కొంచెం కొంచెం భోజనం కావాలి మణి. ఏంటన్నా, ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతావు అన్నా. ఏడపడం చేయట్లేదుగా. అది కాదురా మణి, పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగాను రా. అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. వద్దురా, వాళ్ళని వదిలే. పిల్లలు ఆకలితో ఉన్నారు పాపం. అందరి ఇళ్లలో నుంచి పిడికిన అన్నం తేగలవమ్మని. ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా? నీ కూడు తిని పెరిగిన ఒళ్ళన్నా ఇది. రండ్రా రండ్రా, అందరూ రండి. అన్న పిల్లలకి కూడు లేదట. ఎలాండి, ఎవరింట్లో ఏదుంటే తీసురండి. ఇదెవరికమ్మా? ఫర్ కాళీ. రోసి, ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? నువ్వే భోజనాన్ని పంపావని మేనేజర్ చెప్పారు. నమస్కారం సార్. సారీ బాబు, అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను. ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ ఇక్కడ ఇది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు. ఇక్కడికొచ్చి చూశాకే తెలిసింది మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని. అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు. క్షమించండి సార్. దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మ ఎప్పుడు అనేది సార్. ఇవాళ మా అందరికీ మీరే సార్ దేవుడు. మీ మేలు మర్చిపోలేదు సార్. ఏమిటి బాబు ఇది? ఇలా సంతోషంగా సాగుతున్న తన జీవితంలోకి ఒక సమస్య వచ్చింది సార్.
మినిస్టర్ గారు తమ్ముడు వచ్చారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను. ఏయ్ చూస్తారంటే చాట్ తీసుకురండి సార్, నిలబడి ఉంటే. కూర్చోండి సార్. విషయం ఏంటో చెప్తారా సార్? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మా పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నారు సార్. వెళ్ళిపోయారు సార్. చెప్పండి. మీ ట్రస్ట్ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మీరెంతో నీతి నిజాయితీగా నడుపుతున్నారని తెలిసింది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఒక్క బిడ్డ కూడా నేను సాయం చేయలేను సార్. దేవుడు చేయిస్తున్నాడు, ఆయనకు సేవకుడిగా నేనున్నాను. కావాలంటే మీరు కూడా చేయొచ్చు సార్. మీ ట్రస్ట్ కి 20 crores ఇద్దామనుకుంటున్నాను. సార్ 20 crores ఇవ్వబోతున్నారా సార్? 20 crores అంటే 20 కోట్లే కదా సార్? ఎస్. 20 crores నిజంగా మాకిస్తారా సార్? అవును. పిల్లలందరూ ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ నెలలో జాలీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సార్. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు సార్. కానీ లోపల భయం ఉంటుంది సార్. జూన్ నెల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫీజు కట్టాలో అని. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది సార్. వాళ్ళ అమ్మ ఎప్పుడు తాళి తాకట్టు పెట్టే ఫీజు కడుతుంది సార్. 20 కోట్లతో ఎంతో చేయొచ్చు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. సార్ పోతే ఈ 20 కోట్లు ఎలా ఇస్తారు సార్? అన్నట్టు సార్, నేను ఈ బ్లాక్ మనీలు అవి తీసుకోను సార్. మొత్తం వైట్ గానే తీసుకుంటాను. నేను వైట్ గానే ఇస్తాను. అయితే ఓకే సార్. అన్నయ్య మినిస్టర్ కదా. ఓకే. ఓ 100 crores ఫండ్ వస్తుంది. ఆహా. దాన్ని మేము స్ట్రైట్ గా తీసుకోలేము. సో నీ ట్రస్ట్ లో డిపాజిట్ చేయమంటాను. సార్ 20 కోట్లే కదా సార్ ఇస్తానన్నారు? చెప్తాను కాలి. 100 crores నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. 80 crores మేము తీసుకుంటాం. 20 crores నీకే. ఎంజాయ్ చేయి. మీకిచ్చే ఆ 80 crores కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను లెక్కలు అడిగితే నేనేం చెప్పను? నా దగ్గర తప్పుడు లెక్కలు రాయడానికి చాలా మంది ఉన్నారు. మేము చూసుకుంటాం. సార్ తప్పుడు లెక్కలు రాయడం నేరం సార్. మేము ఉన్నాం, భయపడకు. సార్ నేనెందుకు భయపడాలి సార్? తప్పు చేస్తేనే భయపడాలి. నేను చెప్పేది బాగా వినండి సార్. తప్పుడు లెక్కలు రాస్తే వచ్చే ఆ 20 కోట్లు నాకు వద్దు అంటున్నాను. కాలి, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చూసుకుంటాను. నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నేను బానే ఉన్నాను, మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చెప్పేది బాగా వినండి. మీ డబ్బు నాకు వద్దు. అన్న ఎంత మంచిగా చెప్తున్నారు, వినొచ్చు కదరా? అన్న చెప్తేనే వినను. మధ్యలో నువ్వెవడు దొన్నలో పెట్టే వెన్నవన్నీ. కాలి, ఈ డబ్బుని మేము ఇంకెక్కడా డిపాజిట్ చేసి తీసుకోలేము. అర్థం చేసుకుంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి. కాలి, నా పవర్ ఏంటో, మా అన్నయ్య పొలిటికల్ పవర్ ఏంటో తెలీదు నీకు. నీ పవరు మీ అన్నయ్య పవరు తెలుసుకొని నన్నేం చేయమంటావు? చూడు కాళీ, అన్నయ్య మినిస్టర్, నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకుంటే మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్లో నువ్వు మా పార్టీలో కార్యకర్తగా చేరి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేయచ్చు. అర్థమైంది. నేను బాగుండడం మీకు ఇష్టం లేదు. రాజకీయాలా? ప్రజల పన్ను డబ్బుని ప్రజలకే ఇచ్చి ఏదో మీరు మంచి చేసినట్టు ఫోటోలకి పోజ్ ఇచ్చి పోస్టర్లు వేయించుకోవడం మీ అలవాటు. శ్రమించి సంపాదించిన డబ్బుతో ప్రజలకి మంచి చేయడం నా అలవాటు. దోచుకునే వంశం నీది, దాచుకోకుండా ఇచ్చే వంశం నాది. ఇదంతా మనకి సెట్ అవ్వదు నాన్న. కాలే, నువ్వు బతకాలి, నేను బతకాలి. అర్థం చేసుకో. నువ్వు బతకడం కోసం పుట్టిన వాడివి, నేను బతికించడం కోసం పుట్టిన వాడిని. నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్. నువ్వు దేన్నైనా టచ్ చేయి, కానీ నా ఈగోని టచ్ చేయకు. నేను అదే అంటున్నా. నిప్పునైనా తాకు, ఈ నలుపుని తాకదు. నేను ఉన్న చోటు తెలియకుండా అంతం చేస్తా. అబ్బా, అయ్యో, ఉన్న చోటు తెలియకుండా మాయాజాల మంత్రాలు ఏమైనా వేస్తావా? ఇక్కడే ఉన్నాను, చెయ్యి చూద్దాం. అమ్మతోనే నకరాలు చేస్తా. ఇంతకు ముందేగా నీ మీద సెట్ వేసాను. చి నోర్మై. కాలీ, నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోకు. నాకు కోపం వచ్చిందో. నేను అదే అంటున్నా. తెల్ల జుబ్బా వేసుకున్నాను, రుద్రాక్ష మాల వేసుకున్నాను, ట్రస్ట్ నడుపుతున్నాను, చాలా మంచివాడిని అనుకుంటున్నావా? అరే పోరా. అమ్మ చెప్పిందని ఒక్క కారణంతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదనుకో ఆ దున్నపోతుని నిన్ను ఎప్పుడో కచ్చా. ఇంకొక నిమిషం ఇక్కడుంటే చస్తావు. పో బయటికి. నైస్. నువ్వు బాగుండాలి కాళీ. ఉంటాను.
వద్దనా వద్దనా ఏం చేయకున్నా ప్లీజ్ అన్న మీకు దండం పెడతానన్నా వద్దనా త్వరగా రండి అన్న. అదిగో వాడేనా రేయ్ వాడు మొత్తం ఎక్కువైపోయింది దొరికామా అంతే రండి పారిపోదాం. అన్న ఏమైందన్న నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఎవరన్నా వాళ్ళు ఏం లేదు ఏం లేదురా ఎవరన్నా వాళ్ళు నువ్వు అను అందరిని లేపేస్తాం. ఎవరికి ఏం కాలేదు వదిలేరా అక్కడెవరో పడున్నారన్నా. అన్నా, అది మన మురళి అన్నా. మన మురళి మురళి ఏమైందిరా మురళి ఏమైంది చెప్పరా అన్న అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాను. వచ్చేటప్పుడు ఎవరిని వదలండి, వదిలితే మన అందరినీ చంపేస్తారు. వదలండి అన్న. మురళి 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 భవానీ అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డలు లాంటి వాళ్ళు సార్. ఏ రోజైతే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్లారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముడిని అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుడిని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ తాతపస్తి మూర్తి చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్ కు రప్పించాడు. నేనేం తప్పు చేశాను రా? తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా భవానీ. నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడని ఏమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తాను రా. కాళిని తాకేవో చచ్చావే కసాక్ కసాక్. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికే ప్రమాదం రా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజైతే మీ తమ్ముడిని చంపాడో ఆ రోజు నుంచే కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. ఖాళీ ఉండకూడదు, ఖాళీ మంచివాడని చెప్పేవాడు ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడే వాడిని లేపేస్తాడ్రా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. ఏ నా మీద ప్రామిస్? ఉన్నాయి కానీ రిస్క్ వద్దు. ఎంత రిస్క్ అయినా నేను పడతాను. ఏం పర్వాలేదు. ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నానా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నేను గట్టిగా పట్టుకొని జాలీగా తిరగాలి. ఇంతేనా ఇంతేనా? ఇటు చూడు ఇటు చూడు, బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తాను. ఓకే. తనతో ఒంటరిగా బయటికి రాకపోడు. అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ.
పోయిందన్నా. ఏంటి కాళీ, నొప్పిగా ఉందా? నా తమ్ముణ్ణి చంపినప్పుడు వాడికి ఇలాగేగా ఉండుంటుంది. శంకర్, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. ఈ గాలి చచ్చినా తిరిగొచ్చి చంపుతాడా? ఇంత జరిగినా వీడు పొగ తగ్గలేదు సార్. వీడి ప్రాణం ఎలా పోతోందో ఇప్పుడు చూడు. దాని లైవ్ బాగా చూడు కాళీ. పాత బిల్డింగ్, కరెంటు బాక్స్ పేలి మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం. నీ పిల్లలు అల్లాడిపోతున్నది చూడు, బాగా చూడు. అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. ప్రాణం పోయింది, ఫినిష్. చూసావా, నా తమ్ముడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. పదని. స్వామీజీ అంతా చెప్పారు నాన్న. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు నాన్న. ఒక్క రోజేంటి, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు తీసుకో, కానీ ఎవరిని వదలకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ అంతం చేసేయ్. మంచి చేస్తున్నామన్న పేరుతో ఎవడికి వాడు స్వలాభాన్ని చూసుకుంటున్నాడు. వాళ్లే కాలర్ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఊరు జనానికి మంచి చేయాలనుకున్న నువ్వెందుకు బాబు మనసు విరిగి మూలన కూర్చోవాలి? లే బాబు లే. రాఘవ మాత్రమే నా బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డవే. అమ్మని చెప్తున్నాను, నువ్వు కాళివి కాదు, భద్రకాళివి. ఈ క్షణం నుంచి నీ వేటని మొదలుపెట్టు. ధూమ్రాక్షి, కామాక్షి, భీమాక్షి, కాచవే పాపమంత బడబాడలాక్షి. దృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. జగత్సాకాళి నువ్వే, నవ దుర్గామాత నువ్వే, దుర్మదాంధుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వై రా రా రా. నేను మనిషిగా ఉన్నప్పుడే దెయ్యం కనపడేలా కొడతాను, ఇప్పుడు దెయ్యమై వచ్చాను. ఎలా కొడతానో నాకే తెలియదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉన్నాను. ఈ కాళీకి 100 మంది సరిపోరు. రండ్రా. నాకేం తెలియదన్నా, నన్ను వదిలేనా. ఏయ్! ఒళ్ళంతా మీ వల్ల రక్తం అంటుకుంది. చిన్న పిల్లలు చూస్తే భయపడతారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా, కాళీ నరికేశారా? అన్నా, వాడు మనల్ని 100 మందిని వేసేసాడన్నా. మీరు వాడికి ఒంటరిగా దొరికిపోకండి అన్నా. నేను ఊరు వదిలి బయలుదేరిపోయాను. వాడు నన్ను నన్ను వదిలే, నేను చేయకు, నన్ను వదిలే. అలా భయపడతాననుకున్నావా? నిన్నిక్కడికి రప్పించడమే నా ప్లాన్. రా, దగ్గరికి రా. ఏంటి కాళీ చూస్తున్నావు? ఈ లోకంలో దెయ్యాల్ని తరిమి కొట్టడంలో వీళ్లే బెస్ట్. ఇలా జరుగుతుందని ఊహించే ముందే ప్లాన్ చేశాను. రా, దగ్గరికి రా.
వెళ్ళన్నా. ఏయ్, చచ్చినా మళ్ళీ వచ్చి చంపుతానన్నావు. రోసి కాళీ ఇద్దరూ అంతమైపోయారు. మహంకాళి, కాళీని అంత తేలిగ్గా ఎవరు అంతం చేయలేరు. ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ధర్మమే గెలవాలి, ఈ కాళీనే గెలవాలి. ఇది సత్యం. అలా జరగాలంటే ఈ రోసిలో ఉన్న కాళీ బయటికి రావాలి. అందరూ కలిసి కాళీ మాతను పిలవండి. ఓం కాళీ, మహంకాళీ, ఓం కాళీ. ఈ కాళీలోకి ఆ కాళీ ప్రవేశించింది. ఇక జరగబోయేది సూర సంహారమే. అందరూ పదండి. ఇప్పుడు తాకరా కాళీని. కాళే, మహంకాళే, కాళిని తాకాడు, చచ్చాడు. కసాక్ కసాక్. రోసి పాప చాలా కాలంగా తినలేదు, ఆకలి మీద ఉంది. ఏంటి చూస్తున్నావు? మ్యాజిక్. బాయ్. నన్ను చేయకు. వద్దు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పానో. నీ రాజకీయ పవర్ నా దగ్గర చూపించకు. నేను చచ్చిపోయినా తిరిగొచ్చి చంపుతానని ఎంతో చెప్పాను. రే శంకర్, నేను నీకేం ద్రోహం చేశానురా? ముందు నా పిల్లల్ని చంపావు, తర్వాత నా లవ్వర్ని చంపావు, నన్ను చంపేశావు. వీటన్నిటిని మించి మా అమ్మ లక్ష్యాన్ని చంపేశావు కదరా. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధర్మాన్నే ఓడించాలనుకున్నావు కదా. పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రోసే,
కాళీ చెప్పినట్టుగానే రాఘవన్ వాళ్ళింట్లో జాగ్రత్తగా అప్పగించాడు. కాళీ, రోసి వీళ్ళిద్దరు ఆత్మలు శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.